నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేను సురేసాగర్. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఓ అగ్నిపర్వతం 10,000 సంవత్సరాల్లో తొలిసారిగా పేలింది. భారీ విస్ఫోటం కారణంగా పెద్ద ఎత్తున బూడిదతో పాటు పొగలు వెలువడుతున్నాయి. ఇవి నింగిలో వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమాన రాకపోకలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం కేరళలోని కన్నూర్ నుంచి అబుదాబికి బయలుదేరిన విమానాన్ని మార్గం మధ్యలో అహ్మదాబాద్కు దారి మళ్లించారు. హేలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద, పొగ ఉత్తర భారతానికి విస్తరించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులపై ప్రభావం పడనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పౌర విమానయాన శాఖ అధికారులు, విమానయాన సంస్థలు ఇప్పటికే ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు సమాచారం. పేలుడు కారణంగా విమాన కార్యకలాపాలపై ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆకాశ ఎయిర్ ఓ ప్రకటనలో తెలిపింది. హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఇథియోపియాలోని అఫర్ రీజియన్లో ఉంది. గత 10,000 సంవత్సరాల్లో ఇది పేలినట్లు రికార్డులు లేవు. తాజా విస్ఫోటాన్ని స్థానిక చరిత్రలో అత్యంత అసాధారణమైన ఘటనల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మారుమూల ప్రాంతం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. దీని నుంచి పెద్ద ఎత్తున వెలువడిన బూడిద, పొగ ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా ఒమెన్, యెమెన్ దేశాలకు విస్తరించింది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.